విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ఒక ఫుడ్‌ని రోజు 6 మంత్స్ వరకు కంటిన్యూస్‌గా తినగలుగుతా అంటాడు. ఇదే ఆ ఫుడ్డు. విరాట్ కోహ్లీ తినే ఫుడ్ మాక్సిమం స్టీమ్ చేసిందే ఉంటది మామ. ఈ ఫుడ్ కూడా మొత్తం స్టీమ్ చేసిందే. నాకు టేస్ట్ తోటి అస్సలు ఫరక్ పడదని అంటాడు ఎప్పుడైనా విరాట్ కోహ్లీ. కానీ ఈ ఫుడ్ తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటది మామ. న్యూట్రియంట్స్ చెప్తా వినుర్రి. 30 గ్రామ్స్ ఆఫ్ బ్రోకోలీ, 20 గ్రామ్స్ ఆఫ్ శనగలు, 20 గ్రామ్స్ ఆఫ్ మూంగ్ దాల్, 20 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్, కొద్దిగా ఆనియన్ స్లైసెస్, క్యారెట్ స్లైసెస్ కట్ చేసుకొని లాస్ట్‌లో లెమన్ పిండేసుకొని లైట్‌గా బ్లాక్ సాల్ట్ వేసుకొని తినుర్రి మామ. వేరే లెవెల్ ఉంటది. టేస్ట్ మాత్రం కోహ్లీ మసాలా లేని ఫుడ్‌నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు తెలుసా? ఇందులో కూడా జీరో మసాలా ఉంది. మన ఇండియన్ కర్రీలో ఏవేవో మసాలా వేస్తాం. ఆ మసాలా హెల్త్‌కి మంచిది కాదు మామ. ఎక్కువ మసాలా తినడం వల్ల మీ అండర్ ఆర్మ్స్‌లో బ్యాడ్ బాక్టీరియా ఫార్మ్ అయితది మామ. అది మీ ఎంటైర్ బాడీ స్మెల్ ఇంకా ఆర్డర్ చేంజ్ అయిపోతది. సో, బాడీలో నుండి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తది. సో, మసాలా నుండి ఒక బ్యాడ్ స్మెల్ అనేది వస్తది. ఫుడ్ తినొద్దు అని నేను చెప్తలేను. మసాలా ఫుడ్స్ తినొద్దు అని అయితే అస్సలు చెప్తలేను. కానీ రోజుకి అట్‌లీస్ట్ ఒక్కసారైనా మనం విరాట్ కోహ్లీ తినే ఫుడ్ మాత్రం యాడ్ చేసుకోరి మామ మీ డైట్‌లో. 6½ ఇయర్స్ ఫిట్‌నెస్ జర్నీలో ఫిట్‌నెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డైట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీ వరకు రావాలంటే ఇప్పుడే నా అకౌంట్‌ని ఫాలో చేసుకోండి. జై శ్రీరామ్.